హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో చరిత్రలో భాగంగా మలివేద కాలం నాటి వివిధ వివాహాలను గురించి చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ బ్రహ్మ వివాహం. పెద్దల అంగీకారంతో లాంఛనంగా జరిగే వివాహం బ్రహ్మ వివాహం. దైవ వివాహం, బ్రాహ్మణుడికి దక్షిణగా తన కుమార్తెను ఇచ్చి చేసే వివాహం దైవ వివాహం. ఆర్య వివాహం, గోవును వధువు యొక్క తండ్రికి ఇచ్చి జరిపించే వివాహాన్ని ఆర్య వివాహం అంటారు. ప్రజాపత్య వివాహం అనగా వరకట్నం మరియు కన్యాశుల్కం ఏమీ లేకుండా చేసుకునే వివాహం. గంధర్వ వివాహం అనగా పెద్దల ప్రమేయం లేని ప్రేమ వివాహం. నెక్స్ట్ వన్ రాక్షస వివాహం. కన్యను ఎత్తుకొని వెళ్ళి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అని పిలుస్తారు. అసుర వివాహం, స్త్రీకి ఇష్టం లేకుండా బలవంతంగా చేసుకునే వివాహాన్ని అసుర వివాహం అని పిలుస్తారు. లాస్ట్ వన్ పైశాచిక వివాహం. నిద్రలో ఉన్న స్త్రీని బలత్కరించి చేసుకునే వివాహాన్ని పైశాచిక వివాహం అని పిలుస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.